హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రావ్స్ హోమ్ ఫుడ్. నేను మీ శ్రవంతి. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ సూపర్ టేస్టీ అండ్ ఎక్స్ట్రీమ్ హెల్దీ సజ్జ రొట్టెలండి. ఈ రొట్టెలు నాకు నా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసి పెట్టేదండి. అప్పటి నుంచే నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాక ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకు అంటారో నాకు అర్థమైంది. మన గట్ హెల్త్కి ఫైబర్ అనేది వెరీ ఎసెన్షియల్ అండి. అలా ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్లో సజ్జలు అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్కటి తిన్నామంటే చాలండి, మన స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం, టేస్టీ అండ్ హెల్దీ సజ్జ రొట్టెలు ఎలా చేద్దామో చూసేద్దాం రండి. నేను సజ్జలు విడిగా షాప్లో తెచ్చుకొని శుభ్రంగా కడిగి పోసుకొని విసురుకున్నామండి. అలా సజ్జపిండిని రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను 300 గ్రాముల సజ్జపిండిని తీసుకుంటున్నానండి. గంట ముందుగానే ఉప్పు నీళ్లు పోసుకొని కలిపి పెట్టుకున్నాను. పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. మనం స్వీట్ సజ్జ రొట్టెలు చేసుకుంటున్నాం కాబట్టి అందులోకి ఒక 100 గ్రాముల బెల్లం వేసుకుంటున్నాను. మీకు రోలు కనుక ఉన్నట్లయితే చక్కగా రోట్లో ఇలా దంచుకోవచ్చండి, లేదంటే మీరు మిక్సీ వేసుకోండి. కానీ ఏదైనా ఫాస్ట్గా అయ్యే మిక్సర్స్ కన్నా స్లోగా చేసుకుని ఇలా రోట్లో ఐటమ్సే బాగుంటాయండి టేస్ట్గా. ఇలా ఫస్ట్ మనం సజ్జపిండిని వేసుకొని ఒక 5 నిమిషాలు దంచుకోవాలండి. ఎందుకంటే మనం విసురుకున్నాం కాబట్టి పిండి బరకగా ఉంటుంది. ఇలా దంచుకున్నాక పిండి సాఫ్ట్ అయ్యాక మనం తీసుకున్న బెల్లం వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో చేత్తోటి కలుపుకుంటూ దంచుకోవాలండి. మనం పిండి అంతా దంచుకునేసరికి ముద్దలా అవుతుందండి. ఏం వాటర్ పోయిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు నీళ్ళతో తడిపి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు. ఇలా మనం వేసుకున్న బెల్లం జిగురుతోటే పిండి అనేది ముద్దయిపోతుందండి. ఫైనల్గా బాల్స్ చేయడానికి పిండి రెడీగా ఉంటుంది. చేతులకి ఏం అంటుకోకుండా కరెక్ట్గా అవుతుంది. ఈ బాల్స్ అనేవి మీకు కావాల్సినంత సైజులో చేసుకోండి. మీకు చిన్న రొట్టెలు కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ బాల్స్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న బాల్స్ తోటి మనం మెల్లిగా చేత్తోటి ప్రెస్ చేసుకుంటూ రొట్టెలు చేసుకోవాలి. ఇలా కనుక మీరు చేయలేకపోతే పూరీ ప్రెస్తో రొట్టెలు చేసుకోవచ్చు. రొట్టె చేసేటప్పుడు థిక్నెస్ అనేది ఈవెన్గా ఉండేలా చూసుకోవాలండి. మందంగా ఉందంటే మనకి సరిగ్గా కాలకపోతే పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ రాసుకోవటం వల్ల మనకి రొట్టె అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం రొట్టెని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది అండ్ మనకి పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా రొట్టెని మనం ఫ్లిప్ చేసుకుంటూ రొట్టెని కాల్చుకోవాలండి. 2-3 సార్లు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మనకి ప్రాపర్గా రొట్టె అనేది కాలుతుంది. మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి బెల్లం హీట్ అయినప్పుడు మనకి అలా రెడ్గా వస్తుందండి. అది రెడ్ది మనకి నల్లగా అవుతుంది. అలా అని మనకి రొట్టె మాడినట్టు కాదు. రొట్టె రెడ్గా వచ్చినప్పుడే కరెక్ట్గా వేగినట్టు. ఇలా రొట్టెని మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలర్ వస్తే మనకి రొట్టె అనేది కరెక్ట్గా కాలినట్టు. ఇదే ప్రాసెస్లో మిగిలిన రొట్టెలన్నిట్లు కూడా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న రొట్టెలు మనకి 3 రోజుల వరకు బయట స్టోర్ ఉంటాయండి, ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టకుండా. చూసారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సజ్జ రొట్టెలు. ఓ సింతేనా అని అనిపిస్తుంది కదా. వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.